ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. ఇటీవలే మహిళా ప్రయాణికులు 200 కోట్ల ట్రిప్పులు పూర్తి చేసుకోగా ఇందుకు సంబంధించి 6,680 కోట్ల బస్సు ఛార్జీలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ బండను అందజేస్తుంది. రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఇటీవల కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వేసి రికార్డు సృష్టించింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. 20,617 కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసింది. సన్నవడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తూ వస్తుంది. గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తుంది. 6 గ్యారంటీల కిందనే ఇంటి జాగా ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందజేస్తుంది. జీహెచ్ఎంసీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 3,71,086 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2,78,134 ఇళ్లకు అనుమతిచ్చింది. వీటిలో ఇంతవరకు 1,264 ఇళ్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ దశలను బట్టి వెంటనే బిల్లులను మంజూరు చేస్తూ వస్తుంది ప్రజాప్రభుత్వం. యువ వికాసం గ్యారంటీ కింద రాజీవ్ యువ వికాస స్కీమ్ ను తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం. యువత స్వయం ఉపాధి కోసం 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ కింద రుణం ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించింది. త్వరలోనే ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి రుణాలు అందజేయనుంది. చేయూత గ్యారంటీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల కవరేజీ ఇస్తోంది. ఇలా 6 పథకాలను కాంగ్రెస్ సర్కార్ విజయవంతంగా అమలు చేయడంతో ప్రజల్లో హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి.